ఇక డీటెయిల్స్ చూస్తే దేవుడి దీవెనలు మీ ఆశీస్సులున్నంత వరకు మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కరు ఆపలేరని సీఎం జగన్ అన్నారు. జూన్ 4న మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. మనం నొక్కిన బటన్లన్నీ వారం రోజుల్లోనే క్లియర్ చేస్తామని తెలిపారు. ఢిల్లీతో కలిసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా చేశానంటాడు. అన్నేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపుర, విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు మోసాలు, కుతంత్రాలకు ఓటు అనే వజ్రాయుధంతో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కా చెల్లెమ్మలకు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. సాక్షాత్తు మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్థితుల్లోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి? మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా తెచ్చినవి కాదని అన్నారు. గత 5 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఇస్తున్న పథకాలకే మీ జగన్ బటన్ నొక్కాడని తెలిపారు. ఈ స్కీములు ఇవాళ ఏదో కొత్తగా తెచ్చినవి, ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్, బడ్జెట్ కేటాయింపులున్నవే, అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవే. 58 నెలలుగా ఇస్తున్న పథకాలకు అడ్డుపడుతూ జగన్ను కట్టడి చేసేందుకు ఢిల్లీతో కలిసి కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును అక్కా చెల్లెమ్మల కుటుంబాలకు అందకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వీళ్లు దిగజారిపోయారని మండిపడ్డారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు, ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా ఈరోజు 11,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా ఈరోజు 11,000 ఆర్బీకేలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే విచిత్రం ఏమిటనంటే, నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది. రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారిని అప్పట్లో, అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకనెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఇసుక, మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే. ఆ కుటుంబం అంతా అవినీతి చేసి 30,000 కోట్లు కొట్టేశారని మండిపడ్డారు. సీఎం జగన్ తన కేసుల కోసం చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో నిర్వహించిన ప్రజాగలం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. పొంగనూరు ప్రజలకు ఇవాళే స్వాతంత్ర్యం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే వ్యక్తి చల్లా బాబు అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డికి పోలిక ఉందా అంటూ ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి ఆధిపత్యానికి కిరణ్ కుమార్ రెడ్డి చెక్ పెడతారని, కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయ్యాక పెద్దిరెడ్డికి నిద్ర ఉండదని హెచ్చరించారు. మామిడికాయల కొనుగోలులో కమిషన్లు కొట్టేశారని, ఇసుక, మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే అని అన్నారు. అవినీతి చేసి 30,000 కోట్లు కొట్టేశారని, అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధించారని చంద్రబాబు మండిపడ్డారు. రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి స్వగ్రామానికి వెళ్తే దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. చల్లా బాబుపై అక్రమ కేసులు పెట్టారని, పెద్దిరెడ్డి అవినీతిపై ప్రశ్నించినా తనపై కేసులు పెట్టించారని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. పెంచిన మద్యం ధరల్లో పెద్దిరెడ్డి, జగన్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. 2019లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని, మద్యపాన నిషేధం అన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మంత్రులు వీళ్ళే
ఎంపీలు వీళ్ళే, కాంట్రాక్టర్ వీళ్ళే, మైనింగ్ లో వ్యాపారం వీళ్ళదే, ఇంకో పక్క ఇసుక మొత్తం వ్యాపారం వీళ్ళదే, మద్య వ్యాపారం వీళ్ళదే. ఏం తమ్ముళ్ళు ఏమైనా మిగిలిందా మీకు? ఊట్ చేశాడు తమ్ముళ్ళు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 30,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నా నియోజకవర్గంలో గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కడానా పవర్ మినిస్టర్ కూడా. ఈ తమిళలో కరెంట్ వస్తా ఉందా? ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా? దీనికంతటి కారణం ఇతను చేసిన పనులు. ఒక పక్క అవినీతి, పుంగనూరులో దాడులు జరగని రోజు లేదు. నీ దగ్గర పాపాల పెద్దడి దగ్గర ఈ రాష్ట్ర డబ్బంతా ఖజానాలో ఉండవలసిన డబ్బులు మీ దగ్గర ఉంది. జూన్ 4వ తారీఖున కక్కిస్తా. ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా. పాపాల పెద్దడిది మీ డబ్బులే, ఈ ప్రజల రక్తమే. వసూలు చేయాలన్నా లేదా? సిట్ చేయాలన్నా లేదా? సిద్ధంగా ఉన్నారా మీరు? అందుకే తమ్ముళ్ళు, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు టైం తక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడలేం. కానీ ఈరోజు ఒకటే కొంతమందికి నేను చెప్తున్నా, ఇక్కడుండే మీ అందరికీ ముస్లిం సోదరులు ఇక్కడున్నారు, పొంగునూరులో ఎక్కువగా ఉంటారు. మీకు ఒక అష్యూరెన్స్ నేను ఇస్తున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నంత వరకు మీకు ఎప్పుడూ అన్యాయం జరగదు. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేయడంలో ముందున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అంటే నా గౌరవం. ఎస్సీల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దాన్ని చట్టపరంగా పాస్ చేసి అమలు చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి నుంచి అడ్వకేట్లు పెట్టాను, చల్లాబాబు కూడా జైల్లోనే ఉన్నాడు. అంటే చల్లాబాబు చేసిన తప్పేంటని అడుగుతున్నా. అంటే పొగరెక్కిపోయి ప్రత్యర్థిని ఎవడు కనపడకుండా ఇష్టానుసారంగా చేయాలనే పరిస్థితికి వచ్చాడు. మిమ్మల్ని కాపాడుకుంటా, మీ ప్రాణాలకు నా ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టాను. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను 3.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని చోట్ల 12D ఫారాలు అందడంలో జాప్యం జరిగిందని, ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని వారు ఈ రోజు ఓటేసుకోవచ్చునని వివరించారు. సెక్యూరిటీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశం ఉన్నట్లు మీనా స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు 70% పూర్తయిందని సీఈఓ చెప్పారు. అవసరమైతే 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామన్నారు. సొంత నియోజకవర్గాల పరిధిలో ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు. కొన్ని పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరిందన్నారు. వాటిపై ఆయా శాఖలను వివరణ అడిగినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదని, కొంతకాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మొత్తంగా 4.3 లక్షల పోస్టల్ బ్యాలెట్ కోసం 3.3 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగించినట్లు మీనా వెల్లడించారు. కొన్ని చోట్ల 12D ఫారాలు అందటంలో జాప్యం జరిగిందని, ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని వారు ఇవాళ ఓటు వేసుకోవచ్చని వివరించారు. They should go to their own assembly constituency. ఆ facilitation center కి వెళ్ళి ఈ రోజు రేపు they should go there and then directly on the spot they can file their form as well as they can use their postal ballot facility. One more issue I would like to convey through the employees who are voting. ఒక కంప్లైంట్ లాస్ట్ 2-3 days నుంచి కంప్లైంట్ ఏం వస్తుంది అంటే,
money is being distributed to the voters who are exercising postal balloting. And these postal ballot are used by the mostly employees only, 90% are employees only. And then even after that, if some people are taking money, that's a very bad sign of bad sign of being of the utilization of the postal ballot or the exercise of vote. So I again say that you are an employee, you have a permanent udyogam undi meeku. Do not fall prey to these small amounts which are being given to you for an exercise which should be done in a honest manner. So employees jagaga undali, don't accept any money, and in case they are caught through some method, very severe action will be taken against not only the people who are responsible for these things, but people who are accepting the bribe also. So accepting bribe is equally wrong as giving bribe. అంటే DBT scheme సంబంధించి 4-5 applications were received by election commission. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అంటే ముందు స్క్రీనింగ్ కమిటీలో పెట్టి, సిఎస్ గారు దీనికి చైర్పర్సన్ ఉంటారు, స్క్రీనింగ్ కమిటీలో పెట్టి రికమెండేషన్ త్రూ CEO ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 సచ్ రికమెండేషన్స్ హ్యావ్ గాన్. దాంట్లో కొన్ని యాక్సెప్ట్ అయినాయి, కొన్ని దేర్ ఆర్ సర్టెన్ రిక్వెస్ట్ విచ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు బి డిఫర్డ్ till the MCC proposal is over. కొన్నిటి మీద they have asked further clarification. For example, మనకు చేయూత తర్వాత ఆసరా కింద కమిషన్కి పంపించిన రికమెండేషన్ తర్వాత కమిషన్ నిన్న they have asked some more details. అంటే ఆ స్కీమ్ సంబంధించి లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు, తర్వాత జనరల్ పీరియడ్ ఏ పీరియడ్లో ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారు, ఆ కొన్ని ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అడగడం జరిగింది చేయూత ఆసరాకి సంబంధించి. సో వీ హ్యావ్ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్, ఈరోజు పంపించాము. సో వాళ్ళు మళ్ళీ దీనిపైన క్లారిఫికేషన్ రాస్తే దెన్ అగైన్ వీ విల్ రికమెండ్ ఇట్ టు ద ఎలక్షన్ కమిషన్. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల భద్రత పటిష్టంగా ఉండాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలన్నారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపుకు అనువైన సౌకర్యాలను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ల పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఉండేటట్లు చూడాలన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్, మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్నప్నల్ దినకర్ పుణ్కర్తో కలిసి నిన్న పరిశీలించారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ అనంతరం ఈవీఎంలను నోవా నిమ్రా ఇంజనీరింగ్ కళాశాల భవనాలలో భద్రపరచడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా తదితర చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించి పలు సూచనలు జారీ చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రత పటిష్టంగా ఉండాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతర నిఘా ఉంచాలన్నారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపుకు అనువైన సౌకర్యాలను పరిశీలించి స్ట్రాంగ్ రూముల పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఉండేటట్లు చూడాలన్నారు. లెక్కింపు టేబుల్స్, పోలింగ్ ఏజెంట్లు వచ్చే మార్గం చుట్టుపక్కల శాంతి భద్రతల చర్యలను పరిశీలించారు. ప్రధానమంత్రి రోడ్ షోలో విధులు నిర్వహించే ప్రతి అధికారి అంకిత భావంతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ అన్నారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పర్యవేక్షణ పెంచాలన్నారు. సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాల దేవయ్య ఆడిటోరియంలో పోలీసు అధికారులకు సిపి సిహెచ్ రామకృష్ణ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. వీక్షకులకు, ఆహ్వానితులకు వారికి కేటాయించిన మార్గాలను తెలియచెప్పాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూంలో ఉన్న అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్లాలన్నారు. ప్రధాని రోడ్ షోలో భాగంగా బందోబస్తు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టం చేయాలని, రోడ్డు ఓపెనింగ్ పార్టీస్, కటాఫ్ పార్టీస్, రూప్ టాప్స్, రోప్ పార్టీస్, యాంటీ సబ్ టేజ్ 35 వివిధ బృందాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
విధుల్లో 6 ఐపీఎస్, 7 డీసీపీలు, ఏడీసీపీలు 22 మంది, ఏపీసీలు 50 మంది, ఇన్స్పెక్టర్లు 136 మంది, ఎస్ఐలు 250 మంది సిబ్బందితో కలిపి 5,000 మంది లా అండ్ ఆర్డర్, ఏఆర్, ఏపీఎస్పీ, పారామిలిటరీ బలగాలతో భద్రత పటిష్టంగా ఉండాలని తెలిపారు. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపాలన్నారు. జగన్ను సొంత కుటుంబ సభ్యులతో పాటు ఆయన పార్టీ వారు కూడా నమ్మడం లేదని, ప్రజలెలా నమ్మాలో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఈ సీఎం ఓ బిల్డప్ బాబాయ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని జగన్ అన్నారు. 5 ఏళ్లైనా ఆయనే మెడ వంచి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాలనుకున్నారన్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిన్న నిర్వహించిన యువగలం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచుతానని జగన్ అన్నారు. 5 ఏళ్లు ఆయనే మెడ ఉంచి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఒక ఎంపీ బాబాయిని లేపేశారు, మరో ఎంపీ రీల్స్ చేస్తారు. ఓ ఎంపీ కుటుంబ సభ్యులను సొంత పార్టీ నాయకులే కిడ్నాప్ చేస్తే ఆయన హైదరాబాద్ పారిపోయారని అన్నారు. వైఎస్ జమానాలో విజయసాయిరెడ్డి లెక్కలు చూసుకునేవారని, ఇప్పుడు విశాఖను దోచేసి అక్రమంగా వచ్చిన నగదును లెక్కేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎంపీలెవరూ పార్లమెంటు సాక్షిగా ఆంధ్రాకు ఇది కావాలని ఏనాడు అడగలేదన్నారు. యువ ఎంపీ టైగర్ రామ్మోహన్ నాయుడు, మరో యువ కెరటం గల్లా జయదేవ్ మాత్రమే మన గలం వినిపించారు అని లోకేష్ చెప్పారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలో వణుకు మొదలైందని, అయ్యా అసలు మీరు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు అని ప్రశ్నించారు. 31 మంది ఎంపీలుంటే ఢిల్లీని వణికించాలా, మనకు కావాల్సన్ని చేపించాలా. కానీ ఏనాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఇది మాకు కావాలని పోరాడలేదు. తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు, పక్కనే టైగర్ ఒకడు ఉన్నాడు. టైగర్ పేరేంటి? రామ్మోహన్ నాయుడు. మన రాము వెళ్ళి పోరాడాడు, మాట్లాడాడు. గుంటూరు చెందిన ఇంకొక ఎంపీ ఉన్నారు జయదేవ్ గల్లా, ఆయన కూడా వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఈ పరిశ్రమలు తీసుకురండి, ఇక్కడ పెట్టుబడి పెట్టించండి అని పార్లమెంట్ సాక్షిగా మన తరపున మన కోసం పోరాడారు. ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ నాకు వచ్చింది. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వణుకు మొదలైంది అని. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏమీ మారలేదని చెప్పాడు. ఈ సభాముఖంగా అదే బొత్సకి నేను సవాల్ ఇస్తున్నా. బొత్స గారు, మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5,000 నుంచి 7,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సభాముఖంగా బొత్సాన్ని అడుగుతున్నా, ఏ పందికొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు, ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు. బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పందికొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు? మాకు చెప్పండి. ఎన్నికలకు సమయం 4 రోజులే ఉన్నందున కూటమి శ్రేణులందరూ కష్టపడి పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి దిశానిర్దేశం చేశారు. ధర్మంగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే 5 ఏళ్లు ప్రజాసేవకుడిగా పనిచేస్తారని సుజన హామీ ఇచ్చారు. నగరంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు దాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, భారీ ఎత్తున మైనార్టీలు, ముఖ్యంగా మహిళలు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరడం ఆనందం కలిగించిందని, ఇదే స్ఫూర్తితో మరో 4 రోజులు కష్టపడి తనకు బలం చేకూరేలా పనిచేయాలని కోరారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే 5 ఏళ్లు ప్రజాసేవకుడిగా పనిచేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. వైద్యం, విద్య తదితరాల అవసరాలు, ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు తాను కల్పిస్తానని సుజనా తెలిపారు. పోలింగ్ ఉదయం 6 గంటలకే బూతులకు చేరుకుని ఓటింగ్ శాతం 70 దాటేలా ఓట్లు వేయాలని కోరారు.
ఓటర్ మహాశయులు అందరూ కూడా తండోపతండాలుగా కార్యకర్తల్లాగా పార్టీలలోకి చేరుతూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, భారతీయ జనతా పార్టీ భారతదేశంలోకి అతిపెద్ద పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. 35 కోట్ల బీపీఎల్లో అంటే అట్టడిగిన పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురాగలిగిన ఘనత ఆయన సంపాదించారు. ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, డెవలప్మెంట్ ఓరియంటేషను అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. మూడో పార్టీ జనసేన పార్టీ. అతి చిన్న వయసు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలందరూ కూడా యువతీ యువకులు చాలామంది ఉన్నారు. వీళ్ళ మన ముగ్గురు కూటమి ఏర్పడి ఈ ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ దుష్ట పాలన, అరాచక పాలన తరిమి కొట్టాలి అని అంటే 3 పార్టీలు కలిసి జనం తండోపతండాలుగా వచ్చి మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా ఓటు ఒక వేసి జూన్ 4వ తేదీ బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టాలనే పద్ధతిలో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎన్నికల కార్యాలయానికి దేవినేని ఉమా విచ్చేశారు. దేవినేని ఉమా మాట్లాడుతూ సుజనా చౌదరి విజయ పథంలో దూసుకు వెళ్తున్నారని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అమరావతి ఉద్యమంలో రైతులకు కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా అన్ని విధాలా ఎంతో సహకరించారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి సుజనా సంపూర్ణంగా సహకరిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఉమా అన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 4 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, అటు అమరావతి ఉద్యమ కార్యక్రమంలో కావచ్చు, అట్లాగే పోలవరం నిధులు తీసుకురావడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి చౌదరి గారు ఢిల్లీలో పోషించిన పాత్ర కూడా మా అందరికీ తెలుసు. అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండే వ్యక్తులం. ఇవాళ మన ప్రాంతం నుంచి ఇవాళ ఏదైతే వెనుకబాటుతనం ఉన్న ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకి సేవ చేసే అదృష్టాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి చౌదరి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, ఏదైతే ఎంతో పనిచేసే అవకాశం ఉన్న ప్రాంతం ఇది. వాళ్ళు అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. కార్పొరేటర్గా ఉండి, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉండి 5 సంవత్సరాలు మమ్మల్ని ఏమీ చేయనీకోకుండా పక్కన పెట్టి మమ్మల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. దాని నిమిత్తం రానున్న రోజుల్లో సుజనా చౌదరి గారు విజయవాడ నగరానికి, పశ్చిమ నియోజకవర్గానికి ఒక మంచి సిటీగా తయారు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. కొండ ప్రాంతాల్లో ప్రజలు చాలా దీనావస్థలో ఉన్నారు ఈనాడు. అలాగే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీనికి నిధులు సమకూర్చడంలో కూడా ఆయన మంచి అందరికీ కూడా ప్రయోజనం కల్పించారు. 85 సంవత్సరాలు నిండిన వయో వృద్ధులు పోలింగ్ బూత్ల వద్ద ఓటు వేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లాలో 1052 మంది హోమ్ ఓటింగ్ విధానాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 32 బృందాలు హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయని, మంగళవారం 90% హోమ్ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నామని, మిగిలిన 10% 9వ తేదీన పూర్తి చేసి 100% హోమ్ ఓటింగ్ను పూర్తి చేయనున్నామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట పీఎన్టీ కాలనీలో నిర్వహించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ బిహెచ్ భవానీ శంకర్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం 85 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్న వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 9500 మంది 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీరికి హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరామన్నారు. జిల్లాలో 1052 మంది హోమ్ ఓటింగ్ కొరకు అంగీకారం తెలుపుతూ దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. వీరిలో 651 మంది 85 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు, 401 మంది దివ్యాంగులు ఉన్నారని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 85 సంవత్సరాలు పైబడిన 210 మంది ఓటర్లు, 94 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు,
విజయవాడ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన వారు 67 మంది, 36 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన వారు 117 మంది, 74 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు హోమ్ ఓటింగుకు అంగీకారం తెలిపారని అన్నారు. సెక్టోరల్ ఆఫీస్, మైక్రో అబ్జర్వర్, పోలింగ్ బూత్ అధికారి, ఆర్ముడ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్ బృందం దరఖాస్తు చేసిన వారి ఇంటికి వెళ్లి వారితో పారదర్శకంగా ఓటింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. ఆబ్సెంటీ ఓటింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది మనకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. మన సెంట్రలైజ్డ్గా జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో కూడా ఏవీఈఎస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే 12Ds ఫామ్ 12D ఎవరైతే ఉంటారో అంటే లైక్ ఆ రోజు ఎలక్ట్రిసిటీ స్టాఫ్ ఉండొచ్చు, లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి డ్రైవర్స్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అనేటువంటిది అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ అని ఒక 31 డిపార్ట్మెంట్స్ అనేటువంటి ఉన్నాయి. అవి కూడా మన జిల్లాలో సుమారు ఒక 1050 వరకు అనేటువంటి మనకు అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా 22 వరకు వచ్చిన అప్లికేషన్స్. అది కూడా ఈరోజు ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది 3 రోజులు కూడా ఉంటుంది. ఈవెన్ మీడియా పీపుల్ ఎవరైతే మనకి ఇచ్చున్నారో అఫీషియల్గా వాళ్ళు కూడా 12D కింద అనేటువంటి వస్తారు. సో హోమ్ ఓటింగ్ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో ఇంటి వద్దకే అనేటువంటిది వెళ్ళి వేయడం అనేటువంటిది నిజంగా 85 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో 100 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా ఒక 25 మంది ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంకా చాలా ఉపయోగకరంగా అనేటువంటిది ఉంటుంది. మొత్తం అంతా కలిసి ఒక 9,500 మంది 85 దాటిన ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బట్ ఆప్ట్ చేసుకున్నది కేవలం 640 మంది మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి ఆ రోజు 13వ తారీఖున వెళ్ళి మేము అక్కడే వేస్తాము అనుకొని చెప్పేసిన అటాచ్మెంట్ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పీడబ్ల్యూడీస్ కూడా సుమారు ఒక 14,400 ఉన్నప్పటికీ కూడా మనకి ఈ విధంగా ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ 412 మందే. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రోజు మేము వస్తాము, మేము అక్కడే వేస్తాము అనుకొని చెప్పేసి అన్నారు. తాము టీడీపీ నాయకుల మాదిరి అసత్యాలు చెప్పడం లేదని, చేసిందే చెప్పి ప్రజల్లోకి వెళుతున్నామని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. ప్రతి డివిజన్లో అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదేనన్నారు. లబ్బిపేట వైవీరావు హాస్పిటల్ రోడ్డులో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా అవినాష్కి మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 19వ డివిజన్లో సంక్షేమ పథకాలు అమలు చేసి కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. దోబీఖానాలో షెడ్లు వేశామని, మైనారిటీల చిరకాల కోరికైన షాదీఖానాకు 2 కోట్ల సైటు మంజూరు చేశామని వివరించారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థ నాయకుడని ఎంపీ నాని చెప్పారని అన్నారు. గద్దె 2,000 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే అవి ఏమైపోయాయని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడం కాదని కళ్లకు చూపించి మాట్లాడాలని హితవు పలికారు. ప్రజల ముందు మంచిగా ఉంటూ గద్దెకి నటించడం అలవాటని, మీకు దురలవాట్లు లేవని ప్రమాణం చేసే దమ్ము ఉందా అని సవాల్ చేశారు. కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. ప్రతి డివిజన్లో అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదన్నారు. ముస్లింలకు టీడీపీ ఏం చేసిందో చెప్పగలరా అని తెలిపారు. ప్రజలు టీడీపీ నేతలను నమ్మే పరిస్థితుల్లో లేరని, తాము నీతి నిజాయితీతో చేసిన పనులు మాత్రమే చెప్పుకొని ప్రజల ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. మెయిన్ బందర్ రోడ్డే కానివ్వండి, అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ దోబీఖానాలో ఈరోజు షెడ్లు ఏర్పిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఫకీర్గూడెం ప్రాంతంలో కానివ్వండి, పక్కన అంతా గర ఏదైతే మన ఇరిగేషన్ ప్రాంతంలో మొత్తం అంతా గర ఒక మెష్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి. మరీ ముఖ్యంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక, మా మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా తెలుగుదేశం పార్టీ హయాంలో మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో షాదీఖానాకి సైట్ మంజూరు చేస్తమే కాదు, 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఎవరు చేశారు మంచి కార్యక్రమాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 674 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రేపు రాబోయే రోజుల్లో ఇళ్ల పట్టాలే కానివ్వండి, ఇంకా సంక్షేమ పథకాలే కానివ్వండి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజీ, కొండ ప్రాంతాల అభివృద్ధి, ఈరోజు అన్ని ప్రాంతాలకు అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేము ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తాం గారు జరుగుతాం.
రాష్ట్రంలోని ఇసుక గనులతో పాటు అన్ని సహజ వనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. దానికోసమే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన జగన్ ప్రజల ఒరిజినల్ పత్రాలను తాకట్టు పెడితే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ చట్టం రైతులకు ఉరితాడేనని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్న విలేకరులతో మాట్లాడారు. భూములు వివాదాస్పద రిజిస్టర్లో నమోదైతే పేదలకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. చట్టంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్య కల్లంలు పొంతన లేకుండా సమాధానం చెబుతున్నారని అన్నారు. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. నిజంగా ఇది మేలు చేసే చట్టమే అయితే దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మన ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా తాకట్టు పెట్టుకోవాలన్నా టీఆర్ఓల చుట్టూ తిరగాలని తెలిపారు. ఆస్తులను దోచుకోవడానికే ఇలాంటి విశేష అధికారాలను వారికి కట్టబెట్టారని అన్నారు. ఒక్కసారి వివాదాస్పద రిజిస్టర్లోకి నమోదైతే అమ్మడానికి కొనడానికి వీలు లేదని, పరిష్కారం కోసం నేరుగా హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసుకోవాల్సిందేనని చెప్పారు. కనీసం అప్పీల్కు కూడా అవకాశం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మాట తప్పటం మడవం తిప్పటం మీద పేటెంట్ పొందారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి పనులకి సంబంధం లేకుండా ఉంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఇదేదో ఒక ఉరితాడే అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. కాకపోతే అంత ప్రమాదమే ప్రజల ఆస్తులకి లేకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తను రేపటి నాడు అధికారంలోకి వస్తే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసి 3 రాజధానులను అమలు చేస్తాను, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా పెడతానని చెప్పారు. మరి ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని సంతృప్తిపరచడానికి అంత సాహసం చేసి ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి చట్టం ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతి వ్యక్తికి 10 గజాల స్థలం ఉన్నా, 10,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా ప్రతి ఒక్కళ్ళ ఆస్తికి సంబంధించినటువంటి చట్టం కదా ఇది. మరి ఈ చట్టాన్ని ఇన్ని అంశాలు చెప్పినటువంటి నీ మేనిఫెస్టోలో ఎందుకు పొందుపరచలేదు? ఇదిగో మేము ఈ చట్టం చేశాం, ఈ చట్టం ద్వారా ప్రజానీకానికి మేలు జరుగుతూ ఉంది, మేలు జరగబోతూ ఉంది, ఇదిగో ఇప్పటికీ అమలు చేయలేదు, రేపు అమలు చేస్తాము, ఇది మంచి ఇది చెడ్డ అనే అంశాన్ని ఇంతమందికి నిజంగా మేలు చేసే చట్టమే నువ్వు రూపొందిస్తే దీన్ని ప్రజానీకానికి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? దీన్ని ప్రజల్లో విస్తృతంగా చర్చకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఎందుకు సిఐడి ఎంక్వైరీకి వేయించావు? నువ్వే చెప్పొచ్చు కదా నీ చట్టంలో గొప్పతనం ఏంటో. మేము చెప్తున్నాం, ఇదిగో ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఈరోజు ఏ విధంగా అయితే రాష్ట్రంలో ల్యాండు, శాండు, వైను, మైను దోపిడీ జరిగిపోయిందో, ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరులు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులపైన కన్నేశాడు.